అయితే సార్ మీ సినిమాల్లో అంటే ప్రత్యేకంగా రాజకీయ ధోరణి అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇది వాంటెడ్గా పెడుతూ ఉంటారా, లేదంటే మీరు కథని అలా అది ఇన్స్పైర్ అవుతుంది? మనకి ఏంటంటే అది న్యాచురల్గా వస్తుంది. అది మనమేంటో మన సినిమా అది. అంటే మన నేచరే మన సినిమా, మన టెంపర్మెంటే మన సినిమా. మనం వద్దనుకున్నా అది వస్తుంది చాప కింద నీరులాగా. అయితే వేణుగారిలో టెంపర్మెంట్ ఉంది, పాలిటిక్స్ చెప్పండి అట్లా మనం వాంటెల్లి చేస్తే రాదు. అది మనం డైరెక్టర్ మౌత్ పీస్ లా ఉంటుంది. అర్థమైందా? సో కావాలని ఏమి చేయం. కావాలని ఇక్కడ మనం తెలివైన లాగా ప్రూవ్ చేసుకోవాలంటే ఇది పెట్టాలి, అది పెట్టాలి, ఆ అవసరం మనకు ఉండదు. ఏది చేసినా కథకి కథ పరిమితి మేరకి విత్ ఇన్ ద ప్లాట్లోనే ఈస్థెటిక్స్ అన్నిటిని కూడా ప్లేస్ చేస్తాం. అంతే తప్ప అన్నెసెసరీగా ఉన్న పొలిటికల్ ఎజెండాని తీసుకొచ్చి పాత్రలకి రుద్దడం ఉండదు. కానీ కొంతమంది అలా ఫీల్ అవుతారు, అంటే మీకున్నటువంటి భావజాలాన్ని ప్రేక్షకుల పైన రుద్దే ప్రయత్నం చేస్తున్నారు వేణుగారు అని. వాళ్ళకేం చెప్తారు? అంటే ఇప్పుడు వాళ్ళకి అది నచ్చిన వాళ్ళు రకరకాలుగా మాట్లాడతారు. ఇప్పుడు మనము సినిమా ఒక పొలిటికల్ కంటెంట్ లేదా ఒక పొలిటికల్ కంటెక్స్ట్లోనే ఒక సినిమా తీసినప్పుడు, ఒక ఇంపార్టెంట్ సినిమా తీసినప్పుడు సహజంగానే సొసైటీలో విభిన్నమైన అభిప్రాయాలు వస్తాయి. ఆపోజిట్ పొలిటికల్ అంటే ఐడియాలజికల్గా ఆపోజిట్ ఉన్నాడు, వాడు ఏదో మాట్లాడతాడు. మనం అన్నిటిని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ఈ రుద్దగానే రుద్దించుకోవడానికి జనాలు అంత అమాయకులు ఏం కాదు ఇక్కడ. అందరూ ఎవ్రీబడి ప్రతి ఒక్కరు వాడే ఓన్ దాంతోనే ఉన్నాడు, ఓన్ ఆలోచన విధానంతోనే ఉన్నారు. ఎవరేమీ అంత ఈజీగా జరగదు.